నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఇందుగలడు అందులేడని సందేహము వలదు, సర్వోపగతుండు చక్రి ఎందెందు వెతికినా అందందే గలడు. అత్యంత దయాళువు అయినటువంటి నరసింహస్వామి జయంతి వస్తోంది. నరసింహస్వామి ఆ పేరు పలికితేనే ఒళ్ళంతా ఖచ్చితంగా పులకరించిపోతుంది. ఖచ్చితంగా అంటే చిన్న పిల్లవాడు వస్తాడు అన్న చెప్తే ఆయన రావటం ఏమిటండి విష్ణుమూర్తి యొక్క దయ, అపర దయాళు, అందులో ఎటువంటి సందేహం లేదు. స్వామి జయంతి రావటం నిజంగా వైశాఖ శుక్లపక్ష చతుర్దశి నాడు స్వామి జయంతిని జరుపుకోవటం అనేది మనకి తెలిసినటువంటి విషయమే. స్వామి ఆ రోజే ఆ సంధ్య వేళలో స్వామి ఆవిర్భవించారు అన్న విషయం మనందరికీ అవగతమే. మరి ఈ నరసింహ జయంతిని ఎలా జరుపుకోవచ్చు ఒక్కసారి మీరు? చాలా చక్కటి పద్యాన్ని అయితే మీరు ఉదాహరించారు. అలా అంటే ఎలా ఎక్కడ చూసినా ఎటు చూసినా ఆయన ఉండడం అలా చెప్పాము. మన యొక్క సమస్యలు ఏవైనా కూడా తీర్చగలిగే దేవుడు కూడా మన నరసింహస్వామి అనే చెప్పాలి. అంటే ఆయన రూపం ఉగ్రం ఉండొచ్చేమో, కానీ మనసు మాత్రం చాలా ప్రశాంతం, కరుణావరసం. ఉగ్రం ఎవరికి? రాక్షసుడికి. మనకేమిటి? అదిగా నేను మొహంలో ఉగ్రం ఉండొచ్చు, నేను మొహంలో కూడా నాకైతే కనిపించదండి. రైట్. అందులో ముఖ్యంగా లక్ష్మీ సమేతుడైనప్పుడు అయితే అసలు చాలా చిత్తులై ఉంటాడు. అది 100% నిజము. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ మన నరసింహస్వామి అనేది ఎలా చూసినా మనకి చాలా మన దైనందికంగా ఎదుర్కొనే ప్రతి సమస్యకి కూడా ఆరాధించవలసిన తప్పనిసరి దైవం అయితే కనుక నేను నరసింహస్వామి అనే చెప్తాను ఖచ్చితంగా. ఎందుకంటే నరసింహస్వామి అనేది ఏంటంటే మనకి వచ్చేప్పటికి అప్పుల బాధలు లేని మనిషి ఉండడు ఇవాళ. సో సందు దొరికితే అందరూ కేట్ కాట్లు గీకేవాళ్ళే. తర్వాత బాధపడుతుండే. సో అందుకని ఇక్కడ అప్పుల బాధలు లేని మానవుడు ఉండటం అనేది, అంటే మన దేశాలకే ఉన్నాయిగా ఆ రకమైన. అందుకే నేను ఎప్పుడు కూడా చెప్తుంటాను, ఇప్పుడు ఓకే మన వ్యక్తిగతంగానే కాదు, సామాజికంగా ఇప్పుడు భజన ఏర్పాట్లు చేసే వాళ్ళు ఉంటారు, లేదా ఇళ్ళ దగ్గర ఒక 10 మంది కూడి ఏవైనా సరే లలిత సహస్రనామాలు, పారాయణం చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికి కూడా నేను ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటాను, మీరు అప్పుడప్పుడు ఈ నరసింహస్వామికి సంబంధించిన కూడా స్తోత్ర పారాయణలు కానీ, ముఖ్యంగా లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం అనేది చాలా పవర్ఫుల్ అది. సో అలా ఆయనకి సంబంధించిన ఏమైనా సరే ఒక మంత్రము ఏదైనా సరే అలా నిరంతరం కొంతవరకు ఒక గంట అరగంట ఆయన్ని కూడా పలికితే సమాజం కూడా ఉద్ధరించబడుతుంది అనేది నా ప్రగాఢ నమ్మకం. అద్భుతం. సో ఇక్కడ వచ్చేప్పటికి ఏంటంటే సరే మనం వ్యక్తిగత జీవితానికి వచ్చేప్పటికి ఏంటంటే అప్పులకి సంబంధించినంత వరకు ఖచ్చితంగా మంచి జరుగుతాయి. ఇప్పుడు ఎలాగైతే మన యొక్క దుష్ట శక్తుల యొక్క వీటికి ఒక గానగపూర్ అనేది ఎంత ప్రాముఖ్యత, అంతకన్నా ఎక్కువ నరసింహస్వామి యాక్చువల్గా. సో మనకి ఉండే గాలి ధూళి ఎలాంటి భయాలు ఉన్నా కూడా ఖచ్చితంగా పారదోలగలిగే దైవం అయితే కనుక, శక్తి సంపన్నుడైతే కనుక అది ఖచ్చితంగా నరసింహమూర్తి. అద్భుతం. సో తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఇక్కడ మీరు మనం ఫిజికల్గా తీసుకుంటే కనుక ఆయన నరుడు సింహుడు కలిసిన రూపం. ఇలా మనిషిలో కూడా అంతేగా ఒక ద్వంద్వ ప్రవృత్తి ఉంటుంది. కొంతమంది దుర్గుణాలు శివుడు, అక్కడ సింహం అనుకుంటే కనుక అసలు మనిషి స్వరూపం అనేది ఒకటి. సో ఈ రెండింటిని అదింపట్టగలిగే దేవుడు నరసింహస్వామి. అంటే మనని బ్యాలెన్సింగ్ చేయండి. రైట్. మనకి ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయంటే పోగొట్టుకోవాలి స్వామిని ఆశ్రయం. రైట్. సో ముఖ్యంగా ఈ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల మనకు వచ్చే ఏవైతే వ్యాధులు ఉంటాయో ఆ వ్యాధులు కూడా తొలగటం అనేది, అంటే కొంతమందికి ధూమపానం వల్ల ఇబ్బంది ఉంటుంది, కొంతవరకు మద్యపానం వల్ల ఇబ్బంది ఉంటుంది. సో ఇలాంటి చెడు అలవాట్ల నుంచి కూడా బయట రప్పించగలిగే దేవుడు ఎవరైనా ఉన్నాడు అంటే ఖచ్చితంగా అది నరసింహస్వామి. సో ఆ నరసింహస్వామిని మనం ఖచ్చితంగా ఆరాధించాలి. సరే ఇప్పుడు ఎలా ఆరాధించాలంటే ముందు మనము చెప్పుకుంటే కనుక ఇక్కడ మనకి చాలా మందికి తెలిసినది ఒకటి, అది కొద్దిగా కష్టం అందరూ కూడా ఉచ్చరించడం అనేది, అంటే మంత్రం అనేది, అంటే ఉగ్రం వీరం మహావిష్ణు జలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామిహ అనేది. సరే ఇది వీళ్ళందరికీ తేలిక కాదు. వినొచ్చు. వినటం అనేది ఎప్పుడైనా మనకి చాలా చెప్పున్నది ఏంటంటే అది శ్రవణం కీర్తనం ఇవన్నీ కూడా మన నవవేద భక్తి మార్గాల్లో ఒకటే కదా.
ఇస్కాన్ వాళ్ళది ఒక వీడియో ఉంది, వాళ్ళు హోమం చేస్తూ ఆ అంటే పాటని ఇక్కడ చాలా ఇస్కాన్ లో సార్లు- ఏంటంటే ఖచ్చితంగా ఈ నరసింహస్వామిని కూడా వాళ్ళు ఎక్కువ ఆరాధిస్తారు. అంటే చాలా ఈ శ్రీకృష్ణుడిని వాళ్ళు ఎంత ఆరాధిస్తారో తర్వాత నరసింహస్వామి. ఆరాధించేది అయితే నరసింహస్వామి. మిగతా దేవుళ్ళకి అంత వెళ్ళరు వెళ్ళిన కానీ నరసింహస్వామిని బాగా నరసింహస్వామి చాలా But ఖచ్చితంగా. వాళ్ళు వాళ్ళు వామాలు కూడా శ్రావ్యంగా- బాగానే చేస్తారు వాళ్ళు. అవును పాడుతూ చేశారండి, చాలా బాగుంటుంది. అవును చాలా ఇప్పుడు మీరు బాగుంటుంది. చెప్పిన ఏదైతే Right. శ్లోకం ఉందో. అవును. ఉమ్. సో అది వినొచ్చు. నేను ఎన్నో ఏళ్ళ నుంచి సాధన చేస్తుంది ఆ మంత్రం అనేది. okay. సో అది తులసి మాలతో నేను చేయటం అనేది కూడా బ్యూటిఫుల్. జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే నేను గమనించినంత వరకు కూడా అంటే ఓకే, ఎవరు నా అవసరాల వరకు నేను చేసుకునే విధానం వేరు ఉండొచ్చు. ఇంకోళ్ళ అవసరం అంటే ఇప్పుడు ఒకరికి డబ్బు బాధతో చేసుకోవచ్చు, ఒకళ్ళు రోగ బాధతో చేసుకోవచ్చు. సో నాకు మొదటి నుంచి కావాల్సింది ఏంటంటే ఎవరు కూడా నాతో శత్రుత్వం వహించకూడదు అనుకుంటాను నా వరకు నేను. ఓకే. ఎందుకంటే ఒక్కోసారి ఈ వృత్తికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇంకో విషయాల్లో కావచ్చు, మనకి ఎప్పుడైనా సరే ఎంతో కొంత అంతర్గత శత్రువులు అనే వాళ్ళు ఉంటారు. అంటే మనిషిని కొంగదీసేది సాధారణంగా ఈర్ష్యా దేశాలే. అంటే మీ మీద నాకు జలసి ఉంది అంటే ఖచ్చితంగా అది నాకు ప్రాబ్లం అవుతుంది. కరెక్ట్. సో అందుకని ఈ ఈర్ష్య మీ మీద నాకు అలాంటివి ఏమీ రాకూడదు, నా మీద కూడా అవతల వాళ్ళకి రాకూడదు. కరెక్ట్. సో అంటే నాలో ఉండే ఈర్ష్యా ద్వేషాలు అనేది నశించాలి, అవతల వాళ్ళకి కూడా నా మీద అలాంటివి రాకూడదు అని ఒక నమ్మకంతో నేను చేసుకుంటూ రావటం అనేది జరిగింది. దానికి తగ్గట్టుగా నాకైతే ఇంతవరకు అయితే కొంతవరకు అది మంచి ఫలితం ఇవ్వటం అనేది జరిగింది. అలాగే నేను ఇంకా నా దగ్గరికి వచ్చే వాళ్ళకైతే కొంతమందికి ఆ రుణాలు ఏవైతే ఉన్నాయో బాగా ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పి చేయొచ్చాను. వాళ్ళకి ఇచ్చిన మంత్రం మాత్రం ఏంటంటే ఇది సేమ్ మనకి వినాయకుడి దాంట్లో కనపడుతుంది, తర్వాత ఈయనకి కూడా కనపడుతుంది. నరసింహస్వామికి రుణ విమోచన నరసింహ స్తోత్రం అనేది ఉంటుంది. అలాగే సేమ్ గణపతికి కూడా ఉంటుంది రుణ విమోచన గణపతి స్తోత్రం అని. అలాగే మంత్రం కూడా సేమ్ ఉంటుంది, ఓం నమో భగవతే రుణం చింది చింది అని. ఇద్దరికి ఒకటే. అక్కడ గణపతి ఓం నమో భగవతే గణపతి రుణం చింది చింది అని ఉంటుంది, ఇక్కడ ఓం నమో భగవతే నరసింహ రుణం చింది చింది అని ఉంటుంది. సో అది కాకపోతే ఇక్కడ మనం ఏంటంటే ఇంత బీజాక్షరాలతో కానీ ఇందాక చెప్పినంత అంత కష్టంగా చేయలేకపోయినా కేవలం ఆయన నామాన్ని ఉచ్చరిస్తే చాలా నరసింహ 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 నరసింహ. అయితే నరసింహస్వామి ఆరాధనకి ఏంటంటే మనం ఖచ్చితంగా పసుపు బట్టలు కానీ ఎర్ర బట్టలు కానీ వేస్తే ఉపయోగం ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము పానకం నివేదన అన్నది తప్పనిసరి. సో పానకం తర్వాత కేసరి, ఈ రెండిట్లో ఏదో ఒకటి అనేది అది ప్రతిరోజు ఆరాధన చేయకపోయినా కనీసం ఇన్ని గురువారాలని గురువారం మాత్రం వదలద్దు. సో తర్వాత కొంతవరకు శనివారం కూడా పనికొస్తుంది. కానీ ఇందులో ఇంకా ఎక్కువ నేను అబ్జర్వ్ చేసినంత వరకు కూడా నా క్లయింట్స్ వరకు వాళ్ళకి గురువారాలు అయితే చాలా బాగా అచ్చి వచ్చింది. వాళ్ళ అంటే కోర్టు కేసులు తీరడానికి కూడా ఈయన చాలా ఉపయోగపడతాడు. అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఈ శత్రుశేషాలు అని చెప్పి, అందుకని కోర్టు గొడవలు ఉన్న వాళ్ళకి కూడా నేను ఈ నరసింహస్వామిది ఇచ్చినప్పుడు వాళ్ళకి అది బాగానే పనిచేయటం అనేది జరిగింది. కనుక నేను అనుభవంతోనే చెప్తున్నాను తప్ప ఏవో పుస్తకాలు చదివి అలా చెప్తున్నది కాదు. బట్ ఎక్కువ మంది మీద కొంతవరకు దాన్ని ప్రభావం ఎంతవరకు ఉంది లేదు అనే దాని మీద పరిశీలించి చెప్పాను. కనుక నరసింహస్వామిది చేయటం అనేది ఒకటి. అయితే ఇందాక బట్టలు అనేది ఒకటి, తీర్థము అనేది పానకం నైవేద్యం అంటే పానకమే. అది పెడితే కనుక ఖచ్చితంగా వీళ్ళకి సాధ్యమైనంత వరకు ఒక 40 రోజుల నుంచి 60 రోజులు, నేను ఏదైనా మండలం ఉంటాను కనీసం. సో ఆ మండలం అంటే 40 రోజులు. సో 40 రోజుల్లో కొన్ని మంచి మార్పులు అయితే రావడానికి అయితే ఉంటుంది. ఆ రకంగా నరసింహ అనుకోవటం లేదు. మన వేదిక్ స్విచ్ వర్డ్ కూడా ఇదే నరసింహ. వేదిక్ స్విచ్ వర్డ్ కాకుండా మామూలు స్విచ్ వర్డ్ అయితే కనుక అమేజింగ్ లైన్ పవర్. సో అది అనుకోవటమే. సో అది 2 నిమిషాలు ఖచ్చితంగా. సో అది ఖచ్చితంగా ఆ రకంగా కూడా చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా వీళ్ళు కూడా ఏమంటాం, కొంతమందికి సభా పిరికితనం అంటాం. అంటే మనలాంటి వాళ్ళకి సభా పిరికితనం ఉండకూడదు. అలాగే కొంతమందికి ఉద్యోగం చేసే చోట ఏంటంటే ఆ కమ్యూనికేషన్ అనేది లోపల చాలా మంచి క్రియేటివ్ ఉంటుంది, కానీ బయటకు రావడానికి వాళ్ళు భయపడుతుంటారు. ఇలా చేస్తే పై బాస్ ఏమో అనుకుంటాడేమో, లేదా వీళ్ళేమో అనుకుంటారు. ఈ సభా పిరికితనాన్ని కూడా పారదోలడానికి కూడా నరసింహస్వామి అనేది చాలా ఉపయోగపడుతుంది. సో అందుకని నరసింహ అంతే. ఇంటర్వ్యూస్ కి వెళ్ళే వాళ్ళకి కూడా భయం ఉంటుంది, బెరుగ్గా ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళకి కూడా నరసింహ అంటే ఖచ్చితంగా ఆదుకోవటం అనేది గ్యారంటీగా ఉంటుంది. వాళ్ళకి తెలియకుండానే వారి యొక్క శరీరం వజ్ర తుల్యం అవుతుంది గ్యారంటీ. మనసుకు కూడా స్థైర్యం అనేది అద్భుతం. అయితే మన ఒకవేళ మన సాంప్రదాయంలో లేరు, మన మతంలో లేరు అనుకుంటే అమేజింగ్ లైన్ పవర్ వాళ్ళకు రైట్. అలాగే మనం ఇప్పుడు ఇది ఈ రోజు అనేది చెప్పుకున్నాం. అలా కాకుండా కూడా ఇందాక చెప్పాను, ఎప్పుడైనా సరే ఒక గురువారం నాడు మొదలెట్టడం అనేది
చాలా మంచిది. Yeah. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఎప్పుడు కూడా ఈ విష్ణు సంప్రదాయంలో ఎప్పుడు కూడా పౌర్ణమి ఏకాదశి తిథులు అన్నది ఎప్పుడు కూడా చాలా ముఖ్యమైనవి. కనుక పౌర్ణమి నాడు కానీ తర్వాత ఇలాగే ఏకాదశి నాడు కూడా మొదలెట్టుకోవచ్చు. అద్భుతం సార్. స్వామి గురించి మాట్లాడుకోవడం చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది. స్వామి జయంతి కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా స్వామికి కృతజ్ఞతను ఆవిష్కరించాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది. ఒక్క ఆయన కోసమే, ప్రహ్లాదుడి కోసం మాత్రమే రాలేదు ఆయన, లోక కళ్యాణానికి ప్రహ్లాదుడిని కూడా అంటే మనకు దేవుడి పట్ల విశ్వాసం ఉంటే ఎలా కాపాడబడతాడు అనేది కూడా నరసింహస్వామి చరిత్ర మనకు ఉదాహరణ. ఎందుకంటే పాములతో కనిపించినా ఏమవ్వలేదు అంటే ఆయన ఉన్న అచంచల విశ్వాసం ఏదైనా కొండ నుంచి తోచేసినా, ఏనుగులతో తొక్కిచ్చినా, ఏం చేసినా ఆయన చెక్కు చెదరలేదు అంటే అంతకంటే అపార విశ్వాసం ఏముంటుంది? 100%. అండ్ హిరణ్య కశిపుడు ఒకవేళ ఇప్పుడు ఉండుంటే ఆయన మనం తప్పకుండా. అద్భుతం సార్. మీకు నరసింహ జయంతి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్కారం.